పెట్రోల్ బంకుల దగ్గర అయితే మాత్రం నో స్టాక్ బోర్డులు వెళ్ళడంతో వాహనదారులు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆటోలు, అలాగే ట్రాక్టర్లు, అలాగే సుదూర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు, ముఖ్యంగా ఆసుపత్రుల్లో జనరేటర్లకు అయితే మాత్రం డీజిల్ కొరత ఏర్పడినట్టు తెలుస్తుంది. నిత్యావసరంగా ఉపయోగించేటటువంటి డీజిల్, పెట్రోల్ అయితే మాత్రం దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క కృత్రిమ కొరత సృష్టించొద్దని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా సరే ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది? ఒక పక్క పుకారుల నేపథ్యంలో పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ ప్రభావం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ దొరకదేమో అన్నటువంటి ఉద్దేశంతో కూడా కొంతమంది ఎక్కువగా పెట్రోల్ తీసుకోవాలనే ఉద్దేశంతో, డీజిల్ తీసుకోవాలి, నిల్వ ఉంచుకోవాలనే ఉద్దేశంతో చాలామంది కూడా అపోహపడుతున్నట్లు తెలుస్తుంది. ఇక మొత్తానికి అంటే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, రవి, ఏదైతే డీజిల్ కొరత గత 4 రోజులుగా వేధిస్తున్న పరిస్థితి ఉంది, అదే డీజిల్ కొరత లేదని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి మరోవైపు కనిపిస్తుంది. అయితే డీజిల్ ధరలు పెరుగుతాయని చెప్పి ఒక పుకారు చికారులు చేయడంతో అవసరానికి మించి కొట్టించుకోవడం, అలాగే కొన్ని పెట్రోల్ బంకులు మూసివేయడం, కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర నిల్వలు లేకపోవడం అనేది ఇప్పుడు డీజిల్ కొరత కృత్రిమంగా కనిపిస్తుంది. అంటే నిన్న జాయింట్ కలెక్టర్ ఇక్కడ మెగా స్వరూప్ మీడియా సమావేశం కూడా నిర్వహించి ఎక్కడా కూడా పెట్రోల్ ఉత్పత్తుల కొరత లేదు, పెట్రోల్ కానీ డీజిల్ కానీ కావాల్సినంత ఉంది, ఎవరైనా అక్రమంగా నిల్వలు చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే కొంత ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే కొన్ని పెట్రోల్ బంకులు మూసివేశారు. కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర అక్కడ లైన్లు మనం చూస్తున్నాం. చాలా వరకు ఇక్కడ ఇదే పద్ధతి కొనసాగుతూ ఉంది. ఎందుకంటే కార్లు కావచ్చు, వ్యాన్లు కావచ్చు, ఆటోలు కావచ్చు, ఇట్లా ఏదే వాహనం సరే డీజిల్ కోసం ఇక్కడ బారులు తీరి నిలబడుతున్న పరిస్థితి. రాజమండ్రిలో ఇక్కడ ప్రైవేటు బంకులతో సమానంగా దాదాపు 4 ప్రభుత్వ ఆధీనంలో, అంటే పోలీస్ ఆధీనంలో 2 పెట్రోల్ బంకులు, జైలు శాఖ ఆధ్వర్యంలో 2 పెట్రోల్ బంకులు ఇక్కడ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ డీజిల్ కొరత కొంత తీరినప్పటికీ కూడా, అంటే మొత్తం ప్రైవేట్ బంకుల్లో ఎక్కడ కూడా డీజిల్ లేకపోవడంతో మొత్తం అన్ని వాహనాలు కూడా ఇక్కడ జైలు బంకులకి ఇక్కడికి తరలి వస్తున్న నేపథ్యంలో క్యూలు దాదాపు కిలోమీటర్ మేర నిలిచిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ ఎక్కువ నిల్వలు కూడా, పెట్రోల్ నిల్వలు కూడా ఇక్కడికి బంకులకి తరలించాలని చెప్పి కూడా అధికారులు ఈ ఆయిల్ కంపెనీలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో, అంటే తూర్పుగోదావరి జిల్లాలో గోకవరంలోని ఇక్కడ ఆయిల్ కంపెనీలకు సంబంధించిన ఇక్కడ పెద్ద ట్యాంకులు కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచే ఎక్కువగా సరఫరా జరుగుతుంది. ఈ సరఫరా జరుగుతున్నప్పుడు కూడా కొన్ని చిన్న బంకులకి వారి స్థాయిని బట్టి డీజిల్ కానీ పెట్రోల్ కానీ సరఫరా ఇవ్వడం, పెద్ద బంకులకి పెద్ద ఎంత అవసరమో అంతా ఇవ్వడం, ఇలాంటి పరిస్థితుల్లో కొంత కొరత ఏర్పడిందని చెప్పేసి ఇక్కడ బంకుల యజమానులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే కొన్ని బంకుల యజమానులు కావాలని దీన్ని నిల్వలు చేస్తున్నారు. రేటు పెరిగితే కనుక ఇక్కడ అధికంగా అమ్ముకోవచ్చు, అంటే పెరిగిన రేటుకి అమ్ముకోవచ్చు అనేది కూడా కొంతమంది డీలర్లు అక్రమంగా నిల్వలు చేస్తున్నారని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కొరడ జల్పిస్తుంది. నిన్న నుంచి కూడా అధికారులు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. పెట్రోల్ బంకులు కూడా తనిఖీలు చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల ఇక్కడ ఆయిల్ ఏదైతే ఈ రద్దీని తట్టుకోలేక, అంటే వారు సిబ్బంది ఇక్కడ పని చేయలేని పరిస్థితిలో కూడా కొన్ని పెట్రోల్ బంకులు మూసేసామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా ఇది ఒక కృత్రిమ కొరతగా, అంటే పెట్రోలు, డీజిల్ రేట్లు ఇప్పుడు పెరుగుతాయన్న ఒక ఊహాగానాలతోటి పుకార్లు షికార్లు చేయటంతో దాదాపుగా 16 రూపాయల వరకు పెట్రోలు, డీజిల్ పెరుగుతుంది లీటర్ మీద అని చెప్పి ఒక పుకారు అయితే క్రియేట్ అయింది. ఆ పుకార్ల వల్ల కొంతమంది ఎక్కువగా కొనుగోలు చేసుకుని నిల్వ చేస్తున్నారని చెప్పి కూడా ఒక అధికారులు గుర్తించిన పరిస్థితి ఉంది. అలాంటి క్యాన్లో కానీ ఇతర బంకుల్లో క్యాన్లో కనుక ఆయిల్ కొట్టినట్లయితే వారికి కఠిన చర్యలు తీసుకుంటాం కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు చూసినట్లయితే ఇప్పుడు వరి కోతలు మొదలు కావడం, ఆ మిషన్లకు కూడా ఎక్కువగా డీజిల్ అవసరం కావడం, ఆ మిషనరీ కొనుగోలు మిషనరీ మీద వారు వరి కోతలు ఆగకుండా ఉండడం కోసం డీజిల్ ఎక్కువగా వాడటం వల్ల ఇలాంటి కొరత వచ్చిందని చెప్పేసి మరొక ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఎక్కడ ఎలాంటి కొరత లేదు.
కేవలం కృత్రిమ కొరత సృష్టించడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు కనుక జరిగితే కనుక వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి అధికారులు ఇప్పటికే ఉక్కును జారీ చేసి ఏదైతే పెట్రోల్ బంకులు కొన్ని మూసివేస్తారో అక్కడ ఈ నిల్వలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఇప్పుడు తనిఖీలు మొదలుపెట్టారు. ప్రస్తుతం అయితే ఇక్కడ జైలు బంకుల దగ్గర ఉన్న నిల్వలు మాత్రం ఒక రేషన్ కింద పెట్టి అంటే మినిమం 500 నుంచి 1000 రూపాయల వరకే ఇక్కడ కొడుతున్నారు. పెట్రోల్ అయితే 300 కొడుతున్నారు. అలాగే డీజిల్ కూడా లోకల్గా తిరగడానికి 300కే కొడుతున్న పరిస్థితి కొంత ఉంది. ఇలాంటి నేపథ్యంలో కృత్రిమ కొరత లేకుండా నిల్వలు ఎక్కువగా రప్పించడానికి కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి. మొత్తానికి అయితే మాత్రం విజయవాడలో ఉన్నటువంటి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకుందాం. విజయవాడలో అయితే మాత్రం బంకులు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అలాగే వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు.